కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో ఒక మాట ఈ ఉదయకాలం మనము ధ్యానం చేయబడాలని నేను ప్రేరేపించబడి ఈ వచన భాగం చదవడం జరిగింది. ఆరాధనలో కూడా సహోదరులు పాటలో జ్ఞాపకం చేశారు. అదృశ్యుడు, అనంతుడు, అద్వితీయుడైన దేవుడు. దేవుని యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకునేటప్పుడు చాలామంది ప్రశ్నిస్తారు. దేవునికి వచ్చిన సంభాషణ వచ్చినప్పుడల్లా ఉంటే చూపించు అంటారు కదండి. ఆ దేవుని ఎలాగో జ్ఞాపకం చేశాడు అంటే 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన పరిచయ వాక్యములో ఎలాగో వ్రాయబడింది. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు? అదృశ్య దేవుని స్వరూపి. అంతవరకు బాగానే ఉంది. కనబడడు అని మనకు అర్థమవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనము ఆరాధనలో జ్ఞాపకం చేయబడ్డాం. ఎవడును ఎన్నడును దేవుని చూడలేదు, చూడ నేరడు. చాలామంది అడిగే ప్రశ్నలో దేవుని మాకు చూపించు, అప్పుడు మేము నమ్ముతామంటారు. చూపించమంటున్న దేవుడు ఎవరు? ఇప్పుడు చదువుకున్నాం చూడండి అక్కడే. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఏమన్నాడు? సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటూ దాని వివరణ 16వ వచనంలో మనం చూస్తున్నాము. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ ఇక్కడేముంది? అదృశ్యమైనవి కానీ. అంటే ఏముంది? సృష్టిలో దృశ్యమైనవి కొన్ని ఉన్నాయి, అదృశ్యమైనవి కూడా కొన్ని ఉన్నాయి. చాలాసార్లు ఎవరినైనా తిట్టాలి అన్నప్పుడు వాడు బావిలో కప్ప లాంటి వాడు అంటారు. అంటే ఏంటి అర్థం? బావి ఎంత ఉంటుంది, బావిలో కప్ప ఎంత ఉంటుంది, ఆ నుంచి బయటకు వస్తే తెలుస్తుంది బయట ఎంత ఉందో ప్రపంచం. ఈ భూమి ఒక బావి అనుకుంటే ఇప్పుడు చెప్పండి, ఈ భూమి నుండి బయటకు వస్తే తెలుస్తుంది అసలు ప్రపంచం అంటే ఏంటో, అసలు సృష్టి అంటే ఏంటో. ఆ సృష్టించిన సృష్టికర్త అంటే ఎవరో ఆ దేవుని నువ్వు చూడాలని నువ్వు ప్రశ్నిస్తున్నావే, ఉంటే చూపించని ప్రశ్నిస్తున్నావే. ఇప్పుడు చెప్తున్నాడు, మళ్ళా చదువుకుందాం 16వ వచనం. ఏలైనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. దేవుని గురించిన సంభాషణ వచ్చినప్పుడు చూపించు అన్నప్పుడల్లా ఇంటి పక్కన అడిగినట్టు అడుగుతున్నాం. ఎవరిని? దేవుడు. ఇక్కడ పలకబడిన మాటల్లో ఆకాశాన్ని సృజించిన వాడు చిన్న వస్తువు కొనుక్కుంటే, చిన్న కారు కొనుక్కుంటే, చిన్న ఇల్లు కొనుక్కుంటే, చిన్న పొలం కొనుక్కుంటే, చిన్న ఉద్యోగం సంపాదిస్తే మనకుండే ఆ అతిశయం ఎంతో గొప్పది. వాస్తవమే, కలిగి ఉన్నప్పుడు అతిశయం వస్తుంది.
సర్వాన్ని సృష్టించిన దేవుని యొక్క అతిశయం ఎంత గొప్పది. అందుకే చెప్పాడు, ఆయన సృజించినవి చిన్న కారు కాదు, చిన్న ఇల్లు కాదు. ఆయన దేనికి హక్కుదారుడు? ఆకాశమందు భూమి యందు నీకు కనబడేవి, మనకు కనబడని వాటిని కూడా, అవి సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైన, అధికారులైనా, సర్వమును ఆయనందు సృజింపబడిన. కొనుక్కున్నది కానిది, సృజించింది. ఆరాధనలో మనం జ్ఞాపకం చేయబడ్డాం. శూన్యములు భూమిని వేలాడదీసిన దేవుడు. అప్పుడు తిరుగుతున్న బొంగరంలాగా తిరుగుతున్న భూమి నేటికి ఆగిపోలేదు కదండి. పల్లెటూళ్ళలో చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, బొంగరాలు ఆట ఆడేటప్పుడు ఎవరు ఎక్కువగా తిప్పితే వాడే గొప్పవాడు. సృజించిన నాడు తిరుగుతున్న భూమి నేటికి ఏమవుతుంది? అది తిరుగుతూనే ఉంది, ఆగిపోలేదు. ఇప్పుడు చెప్పండి, మనల్ని సృజించిన దేవుడు ఎంత గొప్పవాడు. ఆ దేవుని ఉనికిని ప్రశ్నిస్తున్నా. అలా చదువుకుందాం చూడండి. సర్వమును ఆయనందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఈ సృష్టికి సంపూర్ణ అధికారము ఆయనది. ఇప్పుడున్న మన పదాల్లో చెప్పుకోవాలంటే పేటెంట్ హక్కు ఎవరికి ఉంది? పేటెంట్ రైట్ ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అందుకే అన్నాడు, మనం అంటూ ఉంటాం, ఈ కారు ఎవరిదంటే నాది అంటాం. పిల్లవాడిని అడుగు, ఈ చాక్లెట్ ఎవరిదంటే నాది అంటాం. చిన్న చాక్లెట్ కూడా నీది అని చెప్పడు ఎవడు. చిన్న కారు, ఇల్లు కొంటే నాది అంటాడు. కానీ దేవుడు ఎవరిని అంటాడు? ఏమంటున్నాడు? ఈ భూమి నాది. ఎంతండి? భూమి నాది, దాని యందు నివసించు సర్వ సంపూర్ణతయు నాది. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత, దేవుడు ఎంత? ఆ దేవుడు అదృశ్యుడై ఉన్నాడు అంటూ మాట చెప్పాడు 17వ వచనంలో. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఒక మాటలో తేల్చి చెప్పాలంటే, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆ సమస్తములో నీవు ఉన్నావు, నేను ఉన్నాను, మనందరం ఉన్నాం. మన పుట్టుకలో, మన ఉనికిలో దేవుడే ఉన్నాడు. దేవుని ఆలోచనలో నుండి నీవు నేను పుట్టాను. అదృశ్యుడైన దేవుడు. ఇప్పుడు ఒక మాట మనం చదువుకుందాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచ్చిన భాగాలు మనం చదువుకుందాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచ్చిన భాగాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే ఏం చేస్తున్నారు? విశ్వసించుచున్నారు. అదృశ్యుడైన దేవుని మనం ఏం చేశాము? మనము ఆయన చూడకపోయినా ప్రేమిస్తున్నాము, ఆయనను కన్నులారా చూడకపోయినా విశ్వసిస్తున్నాము. అదే కదా మనం చేసింది. అలాగూ ఆయన్ను చూసి, ఆయన చూడకపోయినా ప్రేమించి, ఆయన చూడకపోయినా ఆయనను మనము విశ్వసించి నమ్మి, నీవున్నావు ప్రభు అని నమ్మి ఆరాధన చేస్తున్నాం. ఒక ప్రశ్న మనందరి హృదయాల్లో ఎప్పుడో ఒకసారి మెదిలే ఉంటుంది. దేవుని నమ్ముకున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, భక్తిగానే ఉంటున్నాను, కష్టాల్లో కూడా తొలగిపోలేదు. దేవుని మార్గం నుండి, దేవుని నీతి నుండి, పరిశుద్ధత నుండి సాధ్యమైనంత మట్టుకు నా భక్తి నేనేదో కొనసాగిస్తున్నాను. దేవుడు నాకేం చేశాడు? ఎదురుంటే కనబడితే అడిగేవాడు కదా. ఎంత చిన్నవిగా ఉంటాయంటే మనకు అర్థం కావడం కోసం, దేవుని అడిగే కోరికలు ఎలాగుంటే అర్థం కావడం కోసం మన దైనిక జీవితంలో జ్ఞాపకం చేస్తారు. ఉదయకాలం టిఫిన్ తినమంటే మా పాప అంటుంది, నేను తిన్నాను. తర్వాత తినమని గట్టిగా చెప్తే తింటాను, కానీ తర్వాత నేను అడిగింది నాకు ఇవ్వాలని. ఏమంది? నేను అడిగింది
నాకు పాప అన్నట్టుగానే మనం చాలాసార్లు దేవుడితో అన్నాం కదండి. ఏమని? నువ్వు చెప్పినట్టుగా ప్రార్థనకే నేను వస్తాను, నువ్వు చెప్పినట్టుగా వాక్యాన్ని రోజు చదవమంటున్నావు కదా, గబగబా చదివేస్తాను, నువ్వు చెప్పినట్టుగా మీ సన్నిధికి రమ్మంటున్నావు కదా, వస్తాను. ఫలాన్ని చేయొద్దంటున్నావు, ఫలాన్ని చూడొద్దంటున్నావు, ఫలానా విధంగా ఉండొద్దంటున్నావు, అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నాకేమి ఇస్తావు? నాకేమి ఇస్తావో కాదు, నేను అడిగింది నాకు కదా, నాకు ఇది కావాలి, నాకు ఇది అడిగేటప్పుడు కూడా ఎలా అడుగుతాం దేవుణ్ణి? ప్రార్థన మానలేదు కదా ప్రభువా, వాక్య ధ్యానం మానలేదు కదా ప్రభువా, దేవుని సన్నిధిని మానలేదు కదా ప్రభువా. నేను నమ్ముకొని సంవత్సరం దాటిపోయింది, 5 సంవత్సరాలు దాటాయి, 10 సంవత్సరాలు దాటాయి, 20 సంవత్సరాలు దాటాయి. నేను అడిగింది నాకు ఇవ్వవా? ఇంకా ఇవ్వలేదా? ఇంకా ఇవ్వవా? మా పాప అడిగినట్టుగా అడుగుతున్నామని మనందరం. దేవుడు నాకేం చేస్తున్నాడు? దేవుడు నాకేం చేశాడు కదా. చాలాసార్లు మన దేవుడు మనకేం చేస్తున్నాడు, మనకేం చేస్తున్నాడు? కీర్తన గ్రంథం 68వ కీర్తన, కీర్తన గ్రంథం 68 19వ చరణం చదువుకున్నాను చూడండి. 68వ కీర్తన 19వ చరణం. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఇప్పుడు మరలా వస్తుంది. ఎలా భరిస్తున్నాడు? కనపడడు కాబట్టి నీకు కనపడదంతే. ఆయన మనకు కనబడడు కాబట్టి మనకు కనబడకుండానే మన భారాన్ని భరిస్తున్నాడు. చదువుతున్న వారు ఉన్నాం. ఏ పరీక్ష అయినా ఫెయిల్ అయితే పాస్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? పాస్ మార్కులు కూడా రాలేదు. తర్వాత తరగతి పంపిస్తారా? బీటెక్లో చెప్పండి. నీకు బీటెక్ సర్టిఫికేట్ ఇస్తారా? కంప్లీట్ అయినట్టుగా చెప్పండి. ఒక్కొక్క సబ్జెక్ట్లో పాస్ మార్కులు కూడా రాకపోతే, ఎలాగో ఫెయిల్ అయితే తర్వాత తరగతికి ఎలాగో ప్రమోట్ చేయరు. మరి విశ్వాసం సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనం ఇంకా బ్రతికే ఉన్నాం. పాస్ అయ్యామా? పాస్ చేయించాడా? చెప్పండి. అనుమతించాడు దేవుడు. మన భారమును భరిస్తున్నాడు, మన దోషమును భరించాడు. ఆనాడే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుకున్నట్టుగా యోహాను భక్తుడు చెప్పాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అది సువార్తకేనా? నీనా దోషములు, నీనా హృదయములు ఎన్ని ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైనవి. తోటి సంఘములో వచ్చే మనందరం విశ్వాసులు, ప్రార్థనకు వచ్చేవాళ్ళని, భక్తి అంటే దేవుడు అంటే భయము ఆసక్తి ఉన్నవాళ్ళు. తోటి విశ్వాసులో బలహీనత కనబడితే దూరంగా వెళ్ళిపోతారు. తోటి విశ్వాసులో కొంత మనకి ఇష్టము కానిది కనబడితే దూరం చేస్తారు, బాధ పెడతారు వాటిని కావాలనుకుంటే. కానీ నీలో నాలో ఎన్ని దోషాలున్నా కూడా కనబడుతూ ఉన్నా ఏం చేశాడు? నన్ను దూరం చేయకుండా ఈ లోకములో నా ఆయుష్కాలను పొడిగించి ఏం చేస్తున్నాడు? 2024 దాటి కరెక్ట్గా ఈ రోజుకి రేపటికి 6 మాసాలు పూర్తయిపోతాయి కదండి. ప్రతి సంవత్సరంలో ప్రవేశించడానికి నిజంగా రైతుందా? మనకి చెప్పండి. మన బలహీనత ఎరిగిన మన సహోదరుడే మనకు సాక్ష్యం. నీతో నాతో సహవాసం చేయకుండా ఉండడానికి, నీతో నాతో సన్నిహితంగా ఉండకుండా దూరం పెట్టడానికి ఒక్క బలహీనతే కారణమైతే ఎన్ని బలహీనతలు, ఎన్ని వ్యతిరేకతలు దేవుని దృష్టిలో మన హృదయంలో కనబడుతూ ఉన్నారు. అనుదినము ఆయన మన భారములను భరిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, అదృశ్యుడైన దేవుని యొక్క కార్యాలు కనబడకుండగానే, ఎందుని బట్టి? పేతురు రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయంలో
8, 9 వచ్చిన భాగాలు మనం చదువుకున్నట్లుగా మనం ఆయనను చూడకపోయినను విశ్వసిస్తున్నాము, మనం ఆయనను కన్నులారా చూడకపోయినా ప్రేమిస్తున్నాము కనుక ఆయన ఏం చేస్తున్నాడు? అనుదినము మన భారములను ఆయన భరిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాకేం చేస్తున్నాడు? పక్కోళ్ళు కొంచెం బాగుంటే నాకేం చేయలేదని బాధపడతాను కాదు. నీకు చేయడానికి నాకు అర్హత ఉందా అది ఆలోచన చేస్తే మనం అడగం. వాడు గుర్తుపెట్టుకున్నాను, అదృష్టుడైన దేవుని యొక్క సృష్టిలో సృష్టించబడిన దానిలో నీవు నేను ఒక భాగం. ఆయన కోరుకొని సృష్టించాడు కనుక కోరుకొని నీ నా భారాన్ని భరిస్తున్నాడు. దాటిపోదాం, చూడండి, దాటిపోదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చివరి భాగం. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనమే మర్చిపోయాం ప్రార్థన చేయడం. దేవుని సన్నిధిలో వచ్చేది ఎవరి గురించి? ఇతరుల గురించి కాదు, మనలను గురించి మనము ప్రార్థన చేసుకోవడమే చాలాసార్లు మర్చిపోయాం. మనలను గురించి, మన కుటుంబాన్ని గురించి ప్రార్థన చేసుకోవడం మర్చిపోయి దినాలు గడిచిపోయాయి. ప్రతి దినము కొన్ని కార్యాలైతే జరుగుతున్నాయి, తీరిక లేదు మనకి. అయినా కానీ ప్రార్థించడానికి సమయం దొరకడం లేదు. ఎవరిని గురించి? మనలను గురించి. ప్రభువా నన్ను క్షమించు, ఈ దినాన ఫలానా విషయంలోని అడగడానికి కూడా సమయం లేదు, మర్చిపోయాం. క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు ప్రార్థన మానినా దేవుడు ప్రార్థించడం మానలేదు. నీ గురించి, నా గురించి విజ్ఞాపన చేయడం మానలేదు. నీ పాప భారం ఎంతుందో నీకు నాకు తెలియకపోయినా, నీ నా దోష భారం ఎంతుందో నీకు నాకు అర్థం కాకపోయినా, ఆయన అనుదినము నీ నా దోష భారమును, పాప భారమును భరిస్తూనే ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. పిల్లవాడు ఎదిగాడు, ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ వచ్చాడు. తనకంటూ కొన్ని కోరికలు, ఉద్దేశాలు, ఆశలు, లక్ష్యాలు ఎంచుకున్నాడు, పెంచుకున్నాడు. చెప్పినట్టు వినడం లేదు. ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 3 సార్లు చెప్పారు, క్రమపరచబట్టం లేదు. కానీ ఆ తల్లి తండ్రి కొట్టలేదు. కానీ ఈ తల్లి హృదయంలో ఏముంటుంది? గుండె బరువుగా ఉంటుంది, గుండె బరువుగా ఉంటుంది. మీ వాడు ఫలాన్ చేశాడు, స్టేషన్లో ఉన్నాడు, మీ వాడు ఫలాన్ చేశాడు, ప్రిన్సిపాల్ గారి నుంచి ఫోన్ వచ్చిందంటే ఆ తండ్రి గుండెలో ఉండే బరువెంతో ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మన దోషముల విషయంలో మన తండ్రి అయిన దేవునికి ఆ భారం భరిస్తూనే ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా? అనుదినము ఆయన మన భారమును భరిస్తున్నాడండి. అది బలహీనతనే కాదు, ఏ విధమైన కాదు. ఆయన మన భారమును భరిస్తున్నాడు, ఓర్చుకొని భరిస్తున్నాడు, సహిస్తూ భరిస్తున్నాడు. నువ్వు ఇలాగే ఉండని కాదు, అనుదినము ఆయన మన భారమును భరిస్తున్నాడు. ప్రార్థన నీ విషయంలో నీవు, నా విషయంలో నేను మానినా, నీ విషయంలో నా విషయంలో ఆయన మాత్రం మానడం లేదు. అదృష్టమైన దేవుడు చేస్తున్నాడు. 3వదిగా మనం చదువుకుందాం, చూడండి. యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది
తండ్రి యొద్ద మనకున్నాడు. ఒకవేళ నమ్ముకున్న వారమే శరీర బలహీనతలను బట్టి పాప శరీర ఆకారంలో మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా దేవుని క్రమము నుండి తప్పిపోయి చూడండి చూసి చేయకూడదు చేసి అనకూడదు అని ఉండకూడని చోట ఉండి ఉండకూడని స్థితిలో మనం ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనకంటూ ఒకళ్ళు ఉత్తరవాదిగా నీ తరపున మాట్లాడడానికి ఒకళ్ళు వస్తారు. పిల్లవాడు స్కూల్లో తప్పు చేస్తే ఎవరు పిలుస్తారు చెప్పండి? నేరుగా తండ్రికి తల్లికే ఫోన్ చేస్తారు. వాళ్ళే వచ్చి జవాబు చెప్పుకోవాలి. బీటెక్ వాళ్ళకి అర్థమవుతుందండి. ఎక్కువ రోజులు పోలేదు, ఎగ్జామ్ అటెండ్ కావాలి. ఏం చేయాలి? కాండిడేషన్ ఫీజు కట్టించుకుంటారు కదండి. పెనాల్టీ కట్టించుకొని డబ్బు కట్టించుకొని ఎవరు పిలుస్తారు? మీ పిల్లవాడు స్కూల్ కాలేజీకే రావడం లేదు, ఎలాగ అనుమతించమంటే ఎవరు పిలుస్తారు? ఏదో ఒక సంబంధం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకే ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. మనకు ఉత్తరవాది ఉంది, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఆయన వచ్చి వకాల్తో పుచ్చుకుంటాడు, నీ తరపున మాట్లాడతాడు, నా తరపున మాట్లాడతాడు అని కాదు. పాపము చేయకుండాటకు ఏముంది? ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన నీ తరపున వాదిస్తాడు, ఆదరిస్తాడు. కింద వచనంలో ఏముంది? ఫుట్నోట్లో ఆదరణకర్త ఉంది. చాలామంది మీకు ఎలా పడిపోతూ ఉంటాం. ఒక తప్పు జరిగినప్పుడు 10 మందిలో అభాసు పాలైనప్పుడు 10 మందికి తెలియకపోయినా తెలిస్తే నా పరిస్థితి ఏంటో భయం వచ్చినప్పుడు నిరాశ నిస్పృహలకు వెళ్ళిన వాళ్ళు, ఎవరికి కనబడినంత దూరంగా వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా మరికొంతమంది ఆత్మహత్యగా ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు కదండి. వారి విషయంలో ఆదరించడానికి నీ తరపున ఉత్తరవాదిగా ఉండి మధ్యవర్తిగా ఉండి నీ తరపున వకాల్త పుచ్చుకొని నీ పక్షంగా నిలబడటానికి మనకంటూ ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఇక నుంచి పాపం చేయకుండా ఉండొచ్చాను అని దీని అర్థం. ఒక సహోదరుడు ఇదే సంఘంలో కొంతకాలం వచ్చాడు. హాస్టల్లో ఉండేవాడు. క్రమంగా బైబిల్ స్టడీకి విజ్ఞాపనకు వచ్చేవాడు. నేను అప్పుడు పెళ్లి కాలేదు, కింద రూమ్లో ఉన్నప్పుడు తమ్ముడు ఒంటరిగా ఉంటుంటే ఎప్పుడన్నా వచ్చే పని అయితే కింద రూమ్లో సహోదరులు ఉంటారు, సహవాసం చేయమని చెప్తూ ఉంటే రాలేదు. ఒక దినాన సూటిగా ప్రశ్న అడిగాడు. నేను మీతో మాట్లాడాలి, 10 సార్లు రమ్మంటున్నావు కదా, నీ దగ్గరకు వస్తాను, ఎప్పుడు ఫ్రీగా ఉంటావు చెప్పన్నాడు. నీ ఎప్పుడైనా ఫోన్ చేసి వచ్చాయని చెప్పాను. ఒకరోజు వచ్చాడు. దాదాపు 1 గంటన్నర సేపు మాట్లాడాడు. తన జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఎప్పుడో రాసిన 1000 సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్కి శాస్త్రీయంగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఇప్పటికీ ఈ బైబిల్ ఏం ఉపయోగపడుతుందని ప్రశ్నించాడు. ఇలాంటి ప్రశ్నలు చాలా సంధించాడు. దేవుడు నాకు ఇచ్చిన తలంపును తనతో పంచుకున్నాను. తనలో ఒక వైరాగ్యం ఉంది, ఒక విరక్తి ఉంది. తన జీవితంలో ఏం జరిగిందో పంచుకోలేదు. కానీ వాటి నుండి వచ్చిన ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టాడు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసిన తర్వాత చెప్పాడు, ఇంకొక సంవత్సరం నేను బతుకుతానన్నాను. ఏమన్నాడు? ఇంకొక సంవత్సరం నేను మరలా ఇంకా బతకడానికి ఇష్టపడతాను. ఇప్పుడు మరలా చదువుకున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నిరాశపడద్దు. అయ్యో నా జీవితం పాడైపోయిందని బాధపడద్దు. నీకు నీవే తగ్గించుకొని నీకు నీవే దూరం అయిపోయి నాశనం చేసుకోవద్దు. మనకంటూ ఒక ఆదరణకర్త ఉన్నాడు. నీ తరపున ఎవరు రాగలనుకుంటున్నావేమో, నీ తరపున వకాల్త పుచ్చుకొని మాట్లాడడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు. అవును, వాస్తవం. పక్కన వాళ్ళకి చెప్తే చెదిరించుకుంటాడు. పక్కన వాళ్ళకి తెలిసిన దూరపరుస్తారు, వేరుపరుస్తారు. ఇంటోళ్ళకి చెప్పుకోలేవు,
రూమ్లో వాళ్ళకి చెప్పుకోలేవు, మందిరంలో వస్తే ఇంకా దూరపరుస్తారు. వాస్తవమేనా? ఇదే యవనస్తుల కూడికలో ఒకసారి జరిగిన సంఘటన. ప్రశ్నలు జవాబులు రాస్తూ ఉంటే స్లిప్ ఇచ్చారు. నేను ఘోరమైన చీరాన్ని తప్పు చేశాను, ఇప్పుడు నేనేం చేయాలని ప్రశ్న ఇచ్చి ఒక చీటీలో రాసిచ్చాను. ఇక్కడ ఏదో సమాధానం చెప్పారు, అయిపోయింది. దాటి అందరూ మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఒక సహోదరుడు ఆత్మీయంగా చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు అంటున్న మాట చూసి నాకు బాధ వేసింది. ఏమంటే చేయాల్సినంత చేసి వచ్చేటకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేశారు? ఇక్కడ మనకంటూ ఆదరణకర్త ఉన్నాడు. కొంతమంది మనల్ని ఆదరించలేకపోవచ్చు, కొంతమంది నీ నా బాధను అర్థం చేసుకొని నీ మనసును అర్థం చేసుకోవడానికి నీతో కొంత సమయం గడపలేకపోవచ్చు. ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆత్మీయం ఎత్తుక్కోండి, పరిచయం పెంచుకోండి, వారితో పంచుకోనండి. అన్నిటికీ మించి మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను ఆదరిస్తాడు. మనుషులు పక్క వాళ్ళు నిన్ను క్షమించకపోయినా నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడు, నిన్ను క్షమిస్తాడు. అందుకే చెప్పాడు, మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడు, ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. నిరాశపడద్దండి, నిరాశపడద్దు. నువ్వు చూడకే నమ్మావు, చూడకే ప్రేమించావు, చూడకుండా ఉన్నావే ప్రేమించి నమ్మి దేవుని సన్నిధికి వచ్చావు. తప్పకుండా నీ విషయంలో దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ఆ పశ్చాత్తాపం చాలు. అయ్యో నేను తప్పిదం చేశాను, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ప్రభువా సహాయం చేయమంటే అందరూ చెదిరించవచ్చు గాక, అందరూ దూరం పెట్టవచ్చు గాక. దేవుడు మాత్రం ఎందుకు మళ్ళీ చేయమనా, చేస్తూ ఉండమనా? అదే కదా చదువుకుంది. ఏమనుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 2:1 రెండో అధ్యాయం 1 నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాగా చెప్తున్నాను. జరిగినది జరిగిపోయింది, ఇక్కడ నుంచి జరగకుండా దేవుని సెలవు భయంకరంగా జీవించడానికి ఒక అవకాశం ఇస్తుంది. తప్పిదం చేసిన వాడు, పాపములో నిండిపోయి మునిగిపోయిన వాడు లోకములో ఉండాలా, మందిరంలో ఉండాలా? మీరే చెప్పండి. ఇక్కడ ఉండాలి. అనారోగ్యం ఉన్నవాడు హాస్పిటల్లో ఉంటాడా, ఇంట్లో ఉంటాడు? ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది, హాస్పిటల్లో ఉంటే ఏం జరుగుతుంది? హాస్పిటల్లో బాగు చేయించుకోవడానికి రావాలి, మందిరానికి కూడా బాగుపడటానికి రావాలి, సరిచేయబట్టడానికి రావాలి, దిద్దుబాటు పొందడానికి రావాలి, హెచ్చరిక చేయబట్టడానికి రావాలి. ఇష్టం లేకపోయినా, తీపిగా లేకపోయినా, చేదు మందైనా మింగాలి. ఈ వాక్యం నాకు కష్టం, వాస్తవం. ఈ వాక్యాన్ని అనుసరించడం చాలా కష్టం, వాస్తవం. అయినా మింగాలి. జబ్బు తగ్గాలంటే మింగాలి. ఇక్కడి నుంచి ఆ జబ్బు నీ మీద ప్రభావితం చేయకుండా ఉండాలంటే నువ్వు నమ్మాలి. ఎంత విచిత్రమండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక గ్రాము బిళ్ళ వేసుకుంటే 90 కేజీల మనిషిని, 80 కేజీల మనిషిని నిలబెడుతుంది కదండి. ఒక జ్వరం వస్తే, విపరీతమైన నీరసం వస్తే, మోషన్స్ అయితే ఎంత బిళ్ళ నమ్ముతున్నాం? ఎంత బిళ్ళ నమ్ముతున్నాం? ఎంత బిళ్ళ. ఎంత పెద్ద మనిషిని నిల్చోబెడుతుంది? ఆ బిళ్ళ వేయక ముందు వాడు పడుకొని ఉంటాడు, లేవలేడు. 1 గ్రాము 2 గ్రాముల బిళ్ళ వేసుకుంటే 90 కేజీల మనిషిని నిల్చోబెడుతుంది. మరి సర్వాన్ని సృష్టించిన దేవుని నమ్మడానికి ఇంకెందుకు ఆలస్యం? ఆలోచించండి. ప్రతి వాణ్ణి నమ్ముతున్నావు, నమ్మి మోసపోయావని చెప్తున్నావు. నిన్ను సృష్టించిన దేవుని నమ్మడానికి ఆలస్యం చేస్తున్నావు. ఇదే మందిరానికి ప్రతి ఆదివారం వస్తూ ఉన్నావు. నమ్ముకుంటే ఎన్ని మన వల్ల కాదు అనుకుంటున్నావు. నిలబడాలనుకుంటే, దేవుని కొరకే జీవించాలనుకుంటే, 10 మందిలో గొప్పగా జీవించాలనుకుంటే, అన్నిటికీ మించి నిన్ను సృష్టించిన దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలని నువ్వు ఆలోచన కలిగి ఉంటే, ఇదిగో ఈ లోకంలో చనిపోతే పరలోకి వెళ్ళాలని ఆశ ఉంటే, దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపులను క్షమించు. ఒక చిన్న మాట. క్షమించడానికి నోరు ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? క్షమించమని నోరు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక సందర్భం, మదీనాలో పరిచయం చేసుకుని మేము తిరిగి వస్తున్నప్పుడు వ్యాన్లో 10 సంవత్సరాల క్రితం సడన్గా మాకు ఫోన్ వచ్చింది. ఒక సేవకుడు రైలు ఎక్కుతూ పడ్డాడు, ఆయనకి తలంతా దెబ్బలు తగిలాయి, గాంధీ హాస్పిటల్లో ఉన్నాడు, అర్జెంట్కి వెళ్ళండి. అప్పటికే మెజరాత్రి అయింది మేము అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు.
1 గంటకి వెళ్ళాము గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్. అట్లనే ఆ సేవకులకి కుట్లన్నీ వేసి చూస్తూ ఉన్నారు. ఆ ఎమర్జెన్సీ వార్డులో సడన్గా ఒక అలజడి వచ్చింది. ఆ అలజడి వచ్చినప్పుడు 2 పోలీసులు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఒక మనిషిని పట్టుకొని కొడుతున్నారు కట్టెలు తీసుకొని. ఏం జరిగిందంటే ఆ ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్ పక్కన ఉన్న అసిస్టెంట్గా ఉండాల్సినట్టుగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి, ఆయన అసిస్టెంట్ కాదు ఏం కాదు, అటెండర్ కాదు, అలాగ వారిలాగా నటిస్తూ వచ్చి ఫోన్ దొంగతనం చేస్తున్నాడు. అది పట్టుకున్నాను. ఇక వాడిని పక్కకి తీసుకెళ్ళి మధ్యరాత్రి అప్పుడు 2 అయిందండి. మేము అక్కడే ఉన్నాము. వాడిని కొడుతుంటే ఎవరు వచ్చి పక్క తీసిన వాడు లేదు. వాడు అంటున్న మాట తెలుసా? మాఫీ చేయ బాబా, మాఫీ చేయ. ఏమంటున్నాడు? నన్ను క్షమించు, నన్ను క్షమించండి, నన్ను క్షమించు. క్షమిస్తారా? దేవుడు క్షమిస్తాడు. నిజముగా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెడితే, నువ్వు చేసింది తప్పని నీకు అర్థమయ్యి నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒక దినం వస్తుంది, శిక్షించే సమయం వస్తుంది. పట్టుబడిన తర్వాత శిక్షించే సమయం వచ్చినప్పుడు నన్ను క్షమించమంటే ఎవరు క్షమించరు. పరీక్ష పెట్టబడినంత వరకే విద్యార్థికి టీచర్ సహాయం చేస్తాడు. మధ్యరాత్రి ఫోన్ చేసిన ఫోన్లో చెప్తాడు. తానే పరీక్ష పేపర్ ఇచ్చి రాయమన్నప్పుడు మరలా ఆన్సర్ అడిగితే అప్పుడు చెప్పండి. ఏమి రాయకపోతే ఫెయిలే చేస్తాడు కానీ పాస్ చేయడు. సమయం ఉండగానే నీ నా జీవితాన్ని చక్కదిద్దుకో. పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ రాసుకోవచ్చు. ఈ జీవితానికి మళ్ళీ సప్లిమెంటరీ ఏమీ లేదండి. ఆలోచించండి. అదృష్టుడైన దేవుడు నీ నా భారమును అనుదినము భరిస్తున్నాడు, అనుదినం భరిస్తున్నాడు. ప్రార్థన మర్చిపోయినా, నేను పాపినను క్షమించమని నీ కొరకు, నీవు నా కొరకు నేను ప్రార్థన చేయకపోయినా నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు చేసింది తప్పని, అయ్యో నేను ఇంత ఘోరమైన పాపంలో నేను ఉన్నానని నీ కొరకు నీవు పశ్చాత్తాపంతో మొరపెట్టకపోయినా నీ కొరకు ఆయన వాదించి సమయాన్ని పొడిగించి ఇదిగో 2025 సంవత్సరం జూన్ మాసంలో నేను నడిపించింది. మనకంటూ ఒక ఉత్తరవాదం ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు నీకోసం? ఏం చేయమంటాం? కోరిందలు ఇవ్వడానికి కాదు, దేవుడు క్రమంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. దాటిపోదాం, చూడండి, దాటిపోదాము. ఇలాగూ దేవుడు నీ నా జీవితాల్లో ఎన్నో కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఇర్మీయా గ్రంథం ఒక మాట మనం చూద్దాం, చూడండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై తనను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇంకేముంది? కనుక విడువక నీ ఎడల, నా ఎడల, మన ఎడల కృప చూపుచూ ఉన్నాడు. విడువకుండా కృప చూపుతున్నాడు. దీన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందును బట్టి కృప చూపుతున్నాడు. విడవకుండా కృప చూపుతున్నాడు. కాబట్టి కొన్ని మనం అసలు ఎట్ట పాస్ అయ్యామో మనకే అర్థం కాదండి కదండి. బీటెక్లో కొంతమంది ఈ ఎగ్జామ్ ఎట్ట పాస్ నాకే అర్థం కావట్లేదు ఫ్రెండ్తో షేర్ చేసుకునే ఉన్నారు. ఆశ్చర్యం వేస్తున్న కొన్నిసార్లు ఉద్యోగం వచ్చినప్పుడు నాకేనే ఈ ఉద్యోగం రాదనుకున్నానే అనుకుంటాను. కృపను బట్టి దేవుడు ఇస్తాడు. కొంతమందికి కూడా భయం ఉంటుంది. నమ్ముకుంటే నేను నిలబడగలనా, బాప్తిసం తీసుకుంటే నేను నిలబడగలనా, ధైర్యం చాలదు. కొంతమంది నమ్ముకోవడానికే భయపడతారు, తీర్మానం చేయడానికే భయపడతారు. మరి కొంతమంది తీర్మానం చేసిన బాప్తిసం తీసుకోవడానికి భయపడతారు. ఆయన కృప విడువక నీ పట్ల చూపిస్తాడు. దేవుడు నిన్ను నిలబెడతాడు, నిన్ను బలపరుస్తాడు, తన కొరకే జీవించడానికి సహాయం చేస్తాడు. ఏ బిడ్డను నమ్మేవే దేవుని నమ్మలేవా? వాస్తవమే కదండి. చిన్న బిడ్డను నమ్మావు, నన్ను నిలబెడుతున్నాను. నన్ను సృష్టించిన దేవుని నమ్మలేకపోతున్నావు, నన్ను నిలబెడతాడు. ఆలోచించేయండి. ఎంతకాలం గడిచిపోయింది. ఈ మధ్యకాలంలో ఎవరికైనా మరణ వార్త విని వారి యొక్క బరియలకి వెళ్ళొచ్చామా? వారు దాటిపోయారు.
మనం దాటిపోకముందే దేవుని కొరకు ఎలాగో జీవించాలో, దేవుని అంగీకరించకపోతే అంగీకరించాలో ఆలోచించింది. ఆయన విడువక తన కృపను మన పట్ల చూపిస్తున్నాడు. విలాప వాక్యములు 33వ అధ్యాయం, విలాప వాక్యములు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 22, 23వ వచనం. విలాప వాక్యములు 3, 22, 23 వచనం. యెహోవా కృప గలవాడు, ఆయన విడువక మన యొక్క కృప చూపుతున్నాడు కదా. ఆ కృప ఎలాంటిదో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, ఎడతెగక నిలుచున్నది గనుక. ఇప్పుడు చెప్పండి, నీవు నేను బ్రతుకున్నామంటే కారణం ఏంటి? దేవుడు చూడక వదిలేసాడా? చూడకుండా తప్పించుకొని వచ్చామా? ట్రిపుల్ రైడింగ్లోనూ హెల్మెట్ లేనప్పుడు పోలీసులు తప్పించుకొని వస్తుంటా, వాడు పట్టుకోలేదు అనుకుంటా. దేవుడు పట్టుకోలేకపోయాడా నిన్ను నన్ను? దేవుడు చూడలేకపోయాడా నీ నా దోషం? చెప్పండి. ఇప్పుడు మళ్ళా చదువుదాం. చూడండి, 22వ వచనం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుని కృప, దేవుని వాత్సల్యము మన పట్ల ఎడతెగక ఉన్నది కనుక, విడువక ఉన్నది కనుక మనము ఈ లోకం నుండి దాటిపోలేదు. ఎంతమంది దాటిపోయారు, కానీ మనం ఇంకా బతుకున్నామంటే కారణం ఏంటి? దేవుడు చూడక కాదు, దేవుడు తను తప్పించుకుంటే కాదు. ఒకవేళ మరి ఒక రకంగా చెప్పుకుంటే, ఆ దేవుడికి మనలో అంతా మంచి కనబడితే కాదు. బలహీనతలు ఉన్నాయి, భారం భరిస్తున్నాడు, కృప చూపుతున్నాడు, వాత్సల్యత చూపుతున్నాడు. ఎలాంటి వాత్సల్యత అంటే 23వ వచనంలో ఎలాగుంది? అనుదినము భారం భరిస్తున్నాడు. 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత నీ పట్ల నా పట్ల పుట్టుచున్నది. ఈ వాత్సల్యత లేకపోతే, ఈ ప్రేమ లేకపోతే, ఈ కృప లేకపోతే మనం ఎప్పుడో దాటిపోవలసిన వారం. తోటి సహోదరుడినే, తోడబుట్టిన వాడని నీకు నచ్చకపోతే, నాకు నచ్చకపోతే దూరం పెట్టి అసలు పలుకోకుండా జీవితకాలం దూరం పెట్టిన వాడు ఉన్నాం. అటువంటిది దేవుడి లోకముని నిన్ను దూరం చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పండి. చెవులు నిర్మించిన వాడు వినకుండునా, సృష్టించిన వాడు కానకుండునా. కనబడదా? ఆయన కంటికి కనబడని సృష్టం ఏదీ లేదు. ఉందా లేదా? వాక్యం చెప్పండి. అయినా దేవుని వాత్సల్యత నీ పట్ల నా పట్ల కనబడుతుంది. దేవుని ప్రేమ కనబడలేదు, దేవుని కృప కనబడలేదు. ఆయన కృపను గురించి జ్ఞాపకం చేసుకుంటే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, పాపం ఎక్కడ విస్తరించెనో ఆయన కృప ఎంతగా విస్తరించింది? అపరిమితంగా విస్తరించింది. అపరిమితంగా విస్తరించాడు, విస్తరింపజేశాడు కృపను. ఇవి కంటికి కనబడవు. అదృశ్యుడైన దేవుని యొక్క ఆ యొక్క కార్యాలు మనకు ఎలా కనబడతాయి చెప్పండి. దృశ్యమైనవి, అదృశ్యమైనవి. చదువుకున్నామా లేదు? ఈ కృప అనుభవిస్తేనే తెలుస్తుంది, కంటికి కనబడదు. ఈ ప్రేమ, వాత్సల్యము మన కంటికి కనబడవు, కానీ అనుభవిస్తూనే తెలుస్తుంది. అటువంటి దేవుడు నీ పట్ల నా పట్ల అలాగ జరిగిస్తూ ఉండగా దేనికోసం? 26వ వచనం, 25, 26వ వచనాలు, 24 నుంచి చదువుకున్నాం. చూడండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఇచ్చుకొనుచున్నాను. ఇది అక్కడ భక్తుని యొక్క తీర్మానం. మరి నీ తీర్మానం? ఎంతో కాలంగా వాక్యం వింటూ ఉన్నాను, ఈరోజు ఒక తీర్మానం చేయడానికి ఇష్టపడతాను. గుర్తు తెచ్చుకోండి, గాంధీ హాస్పిటల్లో కొడుతూ ఉంటే, ఆ మనిషి పలుకుతూ ఉంటే, నన్ను క్షమించమని అడుగుతూ ఉంటే పక్కకు తీసేవాడు లేరు, క్షమించేవాడు లేరు. దేవుడికి అడిగితే దేవుడిని సహాయం చేస్తాడేమో. ఒకవేళ ఒక దినం వస్తుంది దేవుడే శిక్షించేవాడుగా, తీర్పరిగా వస్తే ఇంకెవరు రక్షిస్తారు?
ఇంకెవరు క్షమిస్తారు? ఆ దేవుని చేతిలో తీర్పులో నేను పడకముందు ఏం చేయాలి? నమ్ముకోవాలి. 24వ వచనం, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. 25వ వచనం ఏముంది? తన్ను ఆశ్రయించిన వారి యెడల యెహోవా దయాళుడు. ప్రభువా, నేను పాపిని క్షమించమంటే ఇంతగా చేసిన దగ్గరికి వచ్చావని ఎప్పుడు అంటాడు. డాక్టర్ ఏమంటాడు? విపరీతమైన తాగుడు లేకపోతే సిగరెట్ ఏదో ఒకటి చేసుకొని వచ్చింది, పాడైపోతుంది, ఏమంటాడు? ఇంత చేసి నా దగ్గరికి ఎందుకు వస్తావు పో అంటాడా? జాలి పడతాడు. కండిషన్ సివియర్ అయితే, సీరియస్ అయితే ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. ఇతను ఎట్లాగో బ్రతికించాలని ఇంకా సమయం గడుపుతాడు. అదే దేవుడు చేస్తాడు. నిన్ను నన్ను బాగు చేస్తాడు. నీ జబ్బు నా జబ్బు, నీ దోషము నా దోషం ఎంత తీవ్రంగా ఉంటే అంతగా ఇంకా ఎక్కువగా శ్రద్ధ తీసుకొని బాగు చేస్తాడు. అందుకే అన్నాడు, తన్ను ఆశ్రయించు వారి యెడల యెహోవా దయాళుడు, దయ చూపిస్తాడు. తన్ను వెదకు వారి యెడల ఆయన దయ చూపువాడు. 26వ వచనం, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకునుట మంచిది. దేవుని వద్ద నుండి నేను ఒకటి పొందాలని ఆశపడితే ఏం పొందాలి? మొట్టమొదటిగా పాపము నుండి రక్షణ, విడుదల పొందాలి. ఒక జబ్బుతో ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వచ్చాడు. డబ్బు అంటే ఎవరికి చెప్పండి? నడవలేడు, నిలబడలేడు, తినలేడు, తాగలేడు, ఏమీ చేయలేడు, కూలబడిపోతున్నాడు. ఆ మనిషి దగ్గరికి వచ్చి నీకు లక్కీ డ్రా తగిలిందంటే అది మంచిదని సంతోషపడతాడా? ముందు నన్ను బతికించు, ఈ జబ్బు నన్ను పడవేసింది, నన్ను బతికించు, ముందు నన్ను లేవనెత్తు, నన్ను పడుకోబెట్టేసింది, లేవనెత్తు. దేవుని సన్నిధికి దూరంగా పాపము నెట్టివేసింది, పక్కనోడితో కొంతసేపు గడపనీయకుండా నన్ను నెట్టివేసింది, దూరపరిచింది, అవమానపరిచింది. మన జీవితం, నా జీవితం ఇలాంటిదని పక్కనోడితో పంచుకోలేని ధైర్యమైన స్థితిలో ఉన్నప్పుడు, ఎవరి దగ్గర చెప్పుకోలేకపోయినా దేవుని దగ్గరికి వస్తే నన్ను ఆశ్రయించు వారి ఆయన దయచూపు. ముందేం చేస్తాడు? రక్షణనిస్తాడు, పాపం నుండి విడుదలనిస్తాడు. అదృష్టుడైన దేవుడు నీ కొరకు ఇంతగా చేస్తుంది. దేవుడు ఏదో పొందాలనుకుంటే మొదటి లిస్టులో మొదటి పేరుగా ఏది ఉండాలి? మొదటి అంశం ఏది ఉండాలి? పాపం నుండి విడుదల. నా బలహీనత ఫలాంది. కొన్నిసార్లు మన జీవితం మనకే సమయం ఇస్తుంది. కొంతమంది నేను చూశాను, అద్దంలోకి వెళ్ళి వాళ్ళలో తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళలో చంపలు కొట్టుకుంటూ ఉంటారు. ఇవే ట్రై చేసింది. మనస్సాక్షి గద్దిస్తూ ఉంటే బ్రతకలేని పరిస్థితి. అందుకే అదృష్టుడైన దేవుడు కనబడకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల విడువక కృప చూపిస్తున్నాడు, అనుదినము తన వాత్సల్యతను చూపిస్తున్నాడు. కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అలాగైతే సగటు విశ్వాసులంగా దేవుడు నమ్మని వారి విషయంలో దేవుడు ఎంత కార్యం చేస్తున్నాడు. నమ్ముకున్న మనకి చూడండి, కీర్తన గ్రంథం 91వ కీర్తన, 91వ కీర్తన 11వ చరణం చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 91, 11వ చరణం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నమ్మిన వారికి చెప్తున్నాడు ఏమనంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఇదే 121వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. చూడండి, 121వ కీర్తన 8వ చరణం ఏముంది? ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. మన కార్ల వెనక ఈ స్టిక్కర్ ఉంటుంది కదండి, మన బైకుల వెనక ఈ స్టిక్కర్ ఉంటుంది. చాలాసార్లు మన కారులో కానీ లేదా బైకులో కానీ వెళ్ళేటప్పుడు ముందున్న కారు మీద నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, లేకపోతే ఇది మొదలుకొని నిరంతరం యెహోవా నిన్ను కాపాడి, రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. ఈ వాక్యం చదువుకున్న తర్వాత ఏం చేస్తాను చెప్పండి? అందరం ఏం చేస్తాము? ఇల్లు కూడా ప్రార్థనకు పోతారు కావాలనుకో, అంతేనా?
అంతేనా? ఆ వాక్యము నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నీకు అది వాగ్దానము, మనకది వాగ్దానం. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక అష్యూరెన్స్ మనకి ఇస్తున్నాడు. ఒక నిశ్చయత దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఏమంటే నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడునని మరలా నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యము నాకు అని మాత్రం స్వీకరించడానికి మర్చిపోయి ఏం చేస్తాం? వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తారు కానీ వాక్యం అంటించుకున్నారు అనుకుంటారు. తెలిసిన వాక్యాలను మనం ఏం చేస్తామంటే ఈ వాక్యం నాకు తెలుసు, వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్ళేవాడు. ఇంతవరకే ఈ వాక్యము నాకే. మరలా దేవుడు జ్ఞాపకం చేస్తుంది, నిన్ను కాపాడుతాను, నిన్ను కాపాడుతాను. ఎలా కాపాడుతాను? అదే కదా 91లో మనం చదువుకున్నాము. ఏమైంది? 91వ కీర్తన 11వ చరణం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? దూతలకు ఆజ్ఞాపిస్తాడు. చాలాసార్లు మన హైదరాబాద్ మనం చూసుకుంటాం, ప్రతి 100 మీటర్లకి ఒక పోలీస్ కానిస్టేబుల్ నిల్చోబెడతారు. అంటే ఏంటి అర్థం? ఇంకా కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో చీఫ్ మినిస్టర్ కానీ, గవర్నర్ కానీ, ప్రధానమంత్రి ఎవరో ఒకళ్ళు విఐపి ఎవరో వెళ్ళబోతున్నారు అర్థం. దానికి సెక్యూరిటీకి ఏం చేస్తారు? ప్రతి 100 మీటర్లకు కానిస్టేబుల్ పెడతారు. పోలీసులో భద్రత, విశ్వాసులకు ఎవరి భద్రత? ఎవరి భద్రత? దూతలు. విచిత్రంగా లేదు? మనకు భద్రతకు దూతలు రావాలా? మన బ్రతికేంటో, మన జీవితం ఏంటో, మన అలవాట్లు ఏంటో, మన ఆశలు ఏంటో, మన కోరికలు ఏంటో, మన ఉద్దేశాలు ఏంటో మనకు తెలుసు. మన జీవితమే పక్కనోడిది ఇలాగే ఉందంటే మనం ఇస్తామా భద్రత? చెప్పండి. కానీ దేవుడు నీకంటే నాకంటే నిన్ను నన్ను గొప్పవానిగా ఎంచుతున్నాడు. విలువైన దానిగా, విలువైన వాడిగా దేవుడు ఎంచుతున్నాడు. విలువైన దాన్ని ఏం చేస్తాం? ఫంక్షన్ అయిపోయింది, వేసుకున్న బంగారం ఏం చేస్తాం? జాగ్రత్తగా భద్రపరుస్తాం. అది విలువైంది. దేవుని నమ్ముకున్న నాటి నుండి దేవుని దృష్టిలో చాలా విలువైన వాడిది. అప్పుడు నుంచి ఏం చేస్తాడు? కొన్ని బలహీనతలున్నా బలపరచడానికి సహాయం చేస్తూ, వాక్యాన్ని వినిపింప చేస్తూ, నిన్ను స్థిరపరుస్తూ, బలపరుస్తూ, సహాయం చేస్తూ, ఓదారుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తూ, కనికరిస్తూ, అన్ని చేస్తూ నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడం బాధ్యత ఎవరిది? ఆ బాధ్యతను దేవుడు దేవదూతలకు అప్పగిస్తాడు. నీకే తెలియదు, నాకే తెలియదు. అందుకే చాలా అలవోకగా మన జీవితాన్ని క్రమరహితంగా దేవునికి దృష్టికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో నా జీవితం చాలా విలువైనది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుంటే ఏమని? మీరు విలువ పెట్టి కొనబడినవారు. విలువ పెట్టి దేని కొంటాం? ఆ కొనదాన్ని ఇష్టానుసారంగా పడేస్తామా? దేవుడు కూడా విలువ పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. అందుకే జాగ్రత్తగా భద్రపరుస్తుంటాడు. అందుకే జాగ్రత్తగా భద్రపరుస్తాడు. అందుకే ఎవరికి ఇచ్చాడు ఆ బాధ్యత? దేవదూతలకు ఇచ్చాడు. ఈయన రాకపోకలేదు. మనం అనుకుంటాం డ్రైవింగ్ నాకు బాగా వచ్చు, నేను బాగా వెళ్ళొచ్చు అనుకుంటాం. ప్రతి క్షణము, ప్రతి ప్రమాదం నుండి నిన్ను తప్పించు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, పిల్లలను స్కూల్కి పంపించేటప్పుడు మనం చేసిన ప్రార్థన నిలబెట్టింది అనుకుంటాం కదండి. తిరిగి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకుని ప్రభువా కాపాడావు అని పొద్దున ప్రార్థన, సాయంత్రం దాకా నాకు సహాయం చేసింది అనుకుంటాం. కాదు కాదు. నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఎంతో గొప్పగా ఎంచి నిన్ను నన్ను దేవుని దృష్టిలో విలువైన వాడిగా ఎంచి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఆ బాధ్యతని దేవదూతలకు అప్పగించాడు. మనమే కొన్నిసార్లు మనమెవరూ మనకు అర్థం కాక దేవుని దృష్టికి సరిగా జీవించాము. ఇలా క్షేమంగా ఉన్నామంటే మన ప్రార్థనే కాబోలు, చదువుకున్న ఒక క్యాలెండర్ వాక్యమే కాబోలు, ఆదివారం వెళ్ళి వచ్చిన ఆ 3 గంటల సమయమే కాబోలు అనుకుంటాను. కాదు, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. నేను ఆ ప్రయాణాన్ని రాకపోకల్లో కాపాడుతున్నాడు. దాటిపోతాను చూడండి. దేవుడు మనకిస్తున్నటువంటి భద్రత అదృశ్య దేవుని అదృశ్యమైన భద్రత, కాపుదల. రాకపోకల్లో, ప్రయాణంలో సహాయం చేస్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు చాలా సుపరిచితమైన వచ్చిన భాగం
మొదటి అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. యోగ గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. అపవాదికి దేవునికి ఒక సంభాషణలో ఇలాగ చెప్తున్నాడు. ఏమని? నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశావు. ఈ అపవాది ఎప్పుడో యోగును టచ్ చేయాలనుకున్నాడు. తన జీవితంలోనికి, తన కుటుంబ జీవితంలోనికి, తన ఆస్తిలోనికి ప్రవేశించి నాశనం చేయాలనుకున్నాడు. కానీ వీలు దొరకలేదు. ఒక సంభాషణ, ఒక సందర్భం వచ్చినప్పుడు చెబుతున్నాడు. ఏమనంటే, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ ఏం చేసావు? కంచె వేసావు. 3 అంచెల భద్రత నీకు, నాకు, మన ఇంటికి, మన చుట్టుకున్న మన ఆస్తికి భద్రతని చేశాడు. 3 అంచెల భద్రతనిచ్చాడు. మన ప్రయాణాల్లో మనకు తోడుగా ఉంటున్నాడు. మన నివాసాల్లో కూడా మనకు తోడుగా ఉంటున్నాడు. గడివేసి వెళ్ళిపోతే ఏ అపాయం జరగలేదనుకుంటున్నాం. కాదు. ఎవరు నిన్ను నన్ను తాకకుండా దేవుని యొక్క అదృశ్య శక్తి నిన్ను నన్ను కాపాడుతూ ఉంది. అదృశ్యుడైన దేవుని యొక్క అదృశ్యమైన భద్రత నా కుటుంబానికి ఉంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కారణం ఎవరు? అదృశ్యుడైన దేవుడు. ఏ అపాయం నీకు రాదు. కారణం ఎవరు? అదృశ్యుడైన దేవుని యొక్క అదృశ్యమైన భద్రత. ఇవన్నీ నీకు కనబడవు. తెలియకుండానే ఒక్కోసారి ఎవరో చేపట్టి గబక్కన పక్కన లాగినట్టుగా ఉంటుంది. మనం తప్పిపోతాము. ఉరిగాని వలలో నుండి మనం తప్పించినట్టుగా తప్పించబడితే దేవుని యొక్క కాపుదల చూడండి. దేవుని యొక్క కాపుదల. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. చూడండి. 3వదిగా దేవుని యొక్క భద్రత, అదృశ్యమైన భద్రత ఎలాగుంటుందో రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో 14వ వచనం చదువుదాం. చూడండి. 14వ వచనం నుండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నుండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు క్రిందనక్కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుతో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇది వాస్తవంగా ఒక విశ్వాస యొక్క పరిస్థితి. బయట కనబడే మనకు కనబడతాయి. అదృశ్యంగా దేవుని యొక్క కాపుదల, భద్రత మనకు ఎలాగుంటుందో మనకు అర్థం కాదు. ఈ చిత్రపటం మనం చూస్తే, ఈ పిక్చర్ మనకు కనబడుతున్నప్పుడు దేవుని యొక్క అదృశ్యమైన కాపుదల మనకు ఎంతగా ఉందో, ఎలాంటి భద్రతను దేవుడు మనకి ఇస్తున్నాడో మనకు అర్థమవుతుంది. మనం అనుకుంటాము మనకున్న శక్తి, మనకున్న బలమును బట్టి మరి ఆగిపోయారు అనుకుంటాం. కాదు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పటి వరకు ఆ ఎలీషా ప్రవక్త చుట్టుపక్కల ఎవరైతే ఆవరించున్నారో, చుట్టుముట్టారో, సిరియా రాజు తన సైన్యాన్ని పంపి ఎలీషాను పట్టుకొని రమ్మని ఆ పట్టణము చుట్టూ కావలించి మొత్తాన్ని కాపు కాసి ఉంచినప్పుడు పొద్దున్న తెల్లవారగానే తన శిష్యుడు లేచాడు. ఆ సేవకుడు లేచి చూస్తే పట్టణం అంతా చుట్టుముట్టబడి ఉంది. తనకే అర్థం కావట్లేదు. చాలాసార్లు విశ్వాస యొక్క నేత్రము ఇంతవరకే పనిచేస్తుంది. అదే దైవ సేవకుడైనటువంటి దైవజనుడిని ఎలీషా, అతని కంటికి ఈ లోక సంబంధమైనది కనబడుతూ ఉంది, ఆత్మ సంబంధమైన నేత్రం కూడా కనబడుతూ ఉంది. అందుకేం చేశాడు? ధైర్యంగా ఉన్నాడు. అది కనబడినప్పుడు కలవరంతో ఉన్నాడు సేవకుడు. ఈ దైవజనుడు అది కూడా కనబడినప్పుడు ధైర్యంగా ఉన్నాడు. విశ్వాసగా నీలో నాలో కలవరానికి కారణం ఈ లోకంలో ఉన్న పరిస్థితులు అవన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు, అనారోగ్యం వెంబడి అనారోగ్యము, నష్టం వెంబడి నష్టము, కష్టం వెంబడి కష్టం వచ్చినప్పుడు, బాధ వెంబడి బాధ వచ్చినప్పుడు వీటిని చూసుకొని కలవరపడిపోయి గుండెలు బాదుకుంటూ ఇప్పుడేం చేద్దాం, మార్గమే లేదు, పరిష్కారమే లేదు అన్నట్టుగా చూస్తాం.
ఒకసారి అప్పుడు ఈ వచనం గుర్తుపెట్టుకుంటే అదృశ్య దేవుని అదృశ్యమైన భద్రత కాపుదల మన చుట్టూ ఎవరు ఉంచాడు, ఎలాగుంచాడు, ఎలాగ కాపాడుతాడు, అది మనకు అర్థమైంది. మనము ధైర్యంగా ఉంటాం. ఆ తదుపరి వారంతా ఎలాగూ చెదరగొట్టబడ్డారో తర్వాత వచ్చిన మనం చూస్తున్నాం. అలాగూ దేవుని భద్రతను మనం చూస్తూ ఉండగా తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి చదువుకుందాం. చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచిన గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించును. ఇది ఒక నిరీక్షణ. ఒంటరిగా విశ్వాస జీవితంలో చాలాసార్లు మనం ఒంటరి వారం అవుతాం. భౌతికంగా ఒంటరి వారం అవుతాము, మానసికంగా కూడా ఒంటరి వారంగా చేయబడతాం. అందరిలోనే ఉంటాం, కానీ మనల్ని ఎందుకు అందరూ దూరం చేసినట్టుగా ఉంటాం. అందరిలోనే ఉంటాం, కానీ అందరికి మనం దూరంగా బ్రతుకుతున్నట్టుగా ఉంటుంది మన భావం. ఎవరితో మాట్లాడలేము, ఎవరితో ఆనందించలేము, ఎవరితో గడపలేము. అటువంటి ఒంటరి జీవితంలో కూడా భౌతికంగా కానీ మానసికంగా కానీ అలాంటి ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నీ పక్కన నిలుస్తుంటాడు. పోలే సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా నిరీక్షతో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే అందరూ నన్ను విడిచిపోయి, అంతవరకు ఉంది. 17వ వచనంలో మనం చూస్తాము. ప్రభువు నా ప్రక్క నిలిచి నా పక్షమున ఉండి నన్ను బలపరచాడు, సింహపు నోట నుండి నన్ను తప్పించాడు. 18వ వచనం నిరీక్షణతో కూడిన మాట ఏంటంటే ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి ఏం చేస్తాడు? తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నేను రక్షిస్తాడు. ఇంతవరకే కాదు, నేను పరలోక రాజ్యము చేరేంత వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు దేవుడు నాకు తోడుగా ఉండి నా పక్కనే ఉంటాడు. అవును, వాస్తవమే, అందరూ నన్ను విడిచిపెట్టుండొచ్చుగా. అది వారి బలహీనతో, నా బలహీనతో, ఏదైనా కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను విడువను, నేను నిన్ను ఎన్నడను ఎడబాయి. ఈ వాక్యాలు మనకందరికీ తెలుసు. ఎందుకో కొన్ని సమయాల్లో ఈ వాక్యాన్ని నమ్మలేదు. ఎందుకో కొన్నిసార్లు ఈ వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయలేదు. పరిస్థితులు చూస్తుంటే, సైన్యం కనబడుతూ ఉంటే ఎలాగో భయపడతామో అలాగే భయపడుతున్నాం. ఆత్మీయమైన నేత్రాలు తెరవబడితే అప్పుడు ధైర్యంగా ఉండగల, ఈ వాక్యాన్ని బట్టి ఆదరించబడగల, బలపరచబడగల. భౌతికంగా దేవుడిచ్చే కాపుదల, అదృశ్యుడైన దేవుడు అదృశ్య రూపకంగానే మనకిస్తున్న భద్రతను మనం చదువుకున్నాం. ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాను. చూడండి, 7వ వచనం 4 నుంచి చదువుదాం. చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆయన ఏం చేస్తాడు? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయములకును మన తలంపులకును కావలి ఉంటాడు. ఇంతవరకు భౌతికమైన భద్రతను మనం చూశాం. ఇది ఆత్మ సంబంధమైన భద్రత. ఎవరు నా ఇంటికి రాకూడదు అనుకుంటే గేట్ తలుపు తాళం వేసేస్తే ఎవరు రారు. ఏ జంతువులు, కుక్కలు కానీ, పిల్లులు కానీ, కోళ్ళు కానీ ఏది రాకూడదు అనుకుంటే మన చుట్టూ ఇటు ముందు ప్రాణి గోడలు
గట్టిగా కట్టేసుకుంటే ఎవరు రా, ఏది రా. కానీ ఈ హృదయానికి, ఈ మనసుకి, ఈ తలంపులకి కట్టడి చేయలేక, ఈ ఆలోచన నాకు రాకూడదు అనుకున్న వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి ఎవరు కట్టడేస్తారు? ఎవరు భద్రపరుస్తారు? మన హృదయానికి ఎలాగ భద్రత, మన తలంపులకు ఎలాగ భద్రత, మన మనసులో వచ్చే ఆలోచనలకు ఎలాంటి భద్రత ఎలా కలుగుతుంది? కట్టడి చేయలేక మనసు ఎంతగానో కృషించుకుపోయే స్థితిలో ఉండి నిద్ర పట్టక ఇటువంటి చెడు చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశం నాకు ఎందుకు కలుగుతున్నాయి, అయ్యో వాక్యం వెళ్ళొచ్చాను, ప్రార్థనకి వెళ్ళొచ్చాను, ఇక్కడ నుంచి ఇలాగ ఉండకూడదు అనుకుంటున్నాను, నా వల్ల కావడం లేదని ఏడ్చుకునేవారు ఉన్నారు కదండి. ఇదిగో అదృశ్య దేవుడు అదృశ్యమైన భద్రత, ఆత్మీయంగా ఎలాంటి కాపుదలను ఇస్తాడు ఈ వచనం మనం చూస్తున్నాం. ఏమిటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటాడు. వేరే ఆలోచన రానికుండా కాపాడుతాడు, భద్రపరుస్తాడు, చెడు కార్యాలు చేయనీయకుండా, నిన్ను పురుకొల్పనీయకుండా కాపాడుతాడు. చాలాసార్లు పట్టలేనంత ఆవేశం వస్తుంది, కానీ దబాయించుకుందాం అనుకుంటామే, అక్కడి దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నిన్ను ఆపివేస్తాడు. నీ హృదయానికి, నీ తలంపులకు కావలి ఉండి నన్ను ఆపుతాడు. చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు నన్ను బలవంతంగా లాగి వేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? కాపుదల భద్రత ఇస్తాడు. మన హృదయానికి చెడు ప్రవేశించకుండా, చెడు తలంపులు రానికుండా దేవుడు కాపాడుతాడు. దేవుని యొక్క భద్రత ఎలాగుంటే, దేవుని యొక్క భద్రత ఎలాగుంటే, దేవుడు కొన్ని సౌకర్యాలు అదృశ్య రూపంగానే మనకిచ్చాడు. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇప్పటి వరకు దేవుని యొక్క అదృశ్యమైన భద్రతను మనం చూసాం. భౌతికంగా, ఆత్మీయంగా అదృశ్య రూపంగా సౌకర్యాలు మనకిచ్చాడు. ప్రార్థనను సౌకర్యంగా ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? 8వ అధ్యాయం 26వ వచనం ఏం చేస్తాడు? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తాడు. అలాగో ప్రార్థించాలో మనకు తెలియనప్పుడు, ప్రార్థించాలనే మనసు మనకు కలగనప్పుడు, ప్రార్థించడానికి మాటలే రానప్పుడు, ప్రార్థించడానికి మోకాళ్ళు వంగనీనప్పుడు, ప్రార్థించడానికి సమయం లేక వెళ్ళిపోయేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నీకు నాకు సహాయం చేస్తాడు, ప్రార్థించే అవకాశం ఇస్తాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు కొంత సమయం 10 నిమిషాలు ఎప్పుడు లేకుండా ఒక్కసారి 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఆశ్చర్యం మనకే. ఎప్పుడు లేదు అరగంట సేపు ప్రార్థన చేస్తే ఏంటి వాడు అరగంట సేపు ప్రార్థన చేసేనా, నేనేనా అనుకుంటా. ప్రార్థన చేసింది ఎవరు కాదు, ప్రార్థన చేయడానికి సహాయం చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అదృశ్యుడైన దేవుడు అదృశ్య రూపకంగా మనకు సౌకర్యాలను ఇచ్చి సహాయం చేస్తాడు. ద అన్సీన్ గాడ్, అన్సీన్ ప్రొవిజన్స్ మనం చూస్తున్నాం కదండి. ప్రార్థనలో సహాయం చేస్తాడు. అదే 91వ కీర్తన 11 మనం చదువుకున్నాము. అంటే మనల్ని కాపాడటానికి, మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడటానికి దూతలను కాపుదలగా దూతలు ఇచ్చాడు. ఇట్స్ ఎ ప్రొవిజన్, అదొక సౌకర్యం కదండి. 139వ కీర్తన 5వ చరణం చదువుకుందాం చూడండి. 139వ కీర్తన 5వ చరణం చదువుకుందాం. 139వ కీర్తన 5వ చరణం ఏముంది అక్కడ? వెనుకను ముందును ఎవరు ఆవరించారు? నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎప్పుడైనా కనబడిందా మనకి? దేవుడు ఆవరించినట్టుగా మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యామా? ఇది మనకు కనబడదు, కానీ దేవుడు మనల్ని ఆవరించి ఉంటాడు. దేవుడు మనల్ని ఆవరించి ఉంటాడు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు కదండి. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దేవుని చెయ్యి మన మీద ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి మన చుట్టూ ఆవరించి ఉంటుంది. మన మార్గములట్లో ముందుకు వెళ్ళేటప్పుడు దేవుని దూతల కాపుదల ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎలాగో చేయాలని నేర్పిస్తాడు, సహాయం చేస్తాడు.
సహాయం చేస్తాడు, బలపరుస్తాడు. చాలాసార్లు అనుకుంటాము ఇవన్నీ భక్తి జీవితంలో భాగంగా నేను చేస్తూనే ఉన్నాను, కానీ నా దేవుడు నాకు ఇంకా ఇవ్వాల్సిన ఇవ్వలేదండి. ఎక్కడికి పోతే తిరిగి అడిగి వస్తాం, మళ్ళీ అక్కడికే వస్తాం. వచనాలు బాగున్నాయి, వాక్యం బాగుంది, తెలిసిన వచనాలే, కొన్నిసార్లు అనుభవం కూడా అయింది. ఇటువంటి ఆదివారాలు ఎండిపోయాయి, కానీ నాకు ఇంకా కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి కానీ తీర్చబడలేదు. మా అక్కర్లు కొన్ని ఉన్నాయి, అవి ఇంకా తీర్చబడలేదు. చాలా కాలం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 31:19 చూడండి. కీర్తన గ్రంథం 31:19 చూడండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఒక మాట ఈ వచ్చిన బాధలను మనకు జ్ఞాపకం చేసుకుంటే, దాచి ఉంచేటంటే ఏంటి అర్థము? ఇప్పుడు ఇవ్వడానికి కాదు, అంతేనా? దాచి ఉంచేటంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఇవ్వడానికి కాదు. ఎప్పుడు ఒక సమయం వస్తుంది, ఒక సందర్భం వస్తుంది, ఆ సమయంలో ఆ సందర్భంలో నిర్ణయించబడిన సమయము సందర్భం వచ్చినప్పుడు దానిని దేవుడు నీకు భద్రంగా తీసుకొని అప్పుడు ఇస్తాడు. అప్పటి వరకు ఏం చేస్తాడు? దాచి ఉంచుతాడు. దాని విషయంలో సమయం గడిచిపోవచ్చు, ఆలస్యం అని మనకు అనిపించవచ్చు, కానీ దేవుడు తప్పకుండా నీకు ఇవ్వాలనుకున్నది, నీకు అవసరమైంది దేవుడు నిర్ణయించింది మాత్రం తప్పకుండా నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు. ఒక మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, అడిగింది ఇవ్వడండి, అడిగిందల్లా ఇవ్వడు, కానీ అవసరమైందల్లా ఇస్తాడు. అవసరమైంది కావాలా, అడిగింది కావాలా చెప్పండి. మళ్ళా చెప్పుకోండి, అడిగింది కావాలా, అవసరమైంది కావాలా? మరి మాట చెప్పగలమా? ఇప్పుడే చెప్పాం, కానీ ప్రార్థన చేసినప్పుడు నేను అడిగింది వద్దు ప్రభు అని చెప్పగలమా? నాకు అవసరమైంది ఇవ్వు ప్రభు అని చెప్పగలమా? ఒక మాట చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం, పేజీ సంఖ్య 770. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. చూడండి, దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎలాగో దేవుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడో ఇక్కడ మనకు ఈ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఏంటి? ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదన విషయమే నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నాకు కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందును అనుకనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. ఇప్పుడు మనకు కూడా ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. 3 నుంచి చదువుతాను చూడండి. ఆ దర్శన విషయము ఎప్పుడు జరుగుతుంది? నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు ఏం చేయాలి? ఇంతవరకే మనం చేయాలి. ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండడమే. 4 రోజులు, 4 నెలలు, 4 సంవత్సరాలు ప్రార్థన చేసి ముగించి ఇక దేవుడు నాకు ఎవడు అడిగిన ఇవ్వట్లేదు, దాన్ని వదిలేద్దామని కొన్ని విషయాలు మనకు ఆలస్యంగా అనిపించవచ్చు, కానీ ఆయన ఏం చేస్తాడు? 4వ వచనములో అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును, దాని కొరకు కనిపెట్టుకో. ఈ మాట, ఈ వాక్యం అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆలస్యంగా వచ్చినా కానీ తప్పక నెరవేరుతుంది, నిర్ణయ కాలంలో జరుగుతుంది. ఆలస్యం ఏంటి? నిర్ణయ కాలం ఏంటి? తప్పక జరుగుతుంది, ఇది మాత్రం వాస్తవం. ఆలస్యం ఏంటి? ఆలస్యం ఎవరికి? నిర్ణయ కాలం ఎవరికి? ట్రైన్ 9 గంటలకి, రాత్రి 9 గంటలకు ట్రైన్ అనుకోండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని 8 గంటలకే నేను వెళ్ళాను స్టేషన్. అప్పుడేం చేస్తున్నా, వాళ్ళు చూసి ఇంకా బయలుదేరలేదు అనుకోండి. ఎందుకు బట్టి చెప్పండి? ఇంకా చాలా టైం ఉందండి, లేట్ అయిపోతుంది.
నీవు ముందుగా వచ్చి ముందుగా కోరుకున్నావు అంతే బయలుదేరాలి. అది నేటికి బయలుదేరాలి. వాస్తవానికి 9 గంటలు నిర్ణయ కాలంలో బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత ఏం చేస్తుంది? ఉరుకు పరుగులు పెట్టుకుంటూ పరిగెత్తుతూ వెళ్ళిపోతుంది. దేనికోసం? గమ్యస్థానం చేరడానికి ఏం చేస్తుంది? ఆతురపడి వెళ్ళిపోతుంది. అదే కదా మళ్ళీ చదువుకుందాం చూడండి. ఇప్పుడు మళ్ళీ చదువుకుందాం చూడండి. 3వ వచనం, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును. అంటే టైంకి స్టార్ట్ అవుతుంది. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అంటే ఏ టైంకి రీచ్ కావాలో ఆ టైంకే రీచ్ అవుతుంది. అది తప్పక నెరవేరుతుంది, తప్పకుండా నిన్ను చేరుస్తుంది. తర్వాత ఏముంది? ఆలస్యముగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుకో. నీవు నిర్ణయించుకున్న సమయానికి, నిర్ణయించబడిన సమయానికి కొంత ఆలస్యం ఉండొచ్చు. నువ్వు 8 గంటలకు చేరుకొని 9 గంటలకు వెళ్ళాల్సిన ట్రైన్ 8 గంటలకే బయలుదేరితే బాగుంది అనుకుంటామే, ఇదే ఆలస్యం. మనం అనుకున్న దానికి, మనం నిర్ణయించుకున్న సమయానికి, దేవుడు నిర్ణయించిన సమయానికి మధ్య ఉండేదే ఆలస్యం. కానీ నిర్ణయించబడిన కాలంలో దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. దానికోసం నీవు నేనేం చేయాలి? కనిపెట్టుకుని ఉండు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం, హైలైట్ చేసుకుందాం, చదువుకుందాం, ఆదరించబడదాం. ఏమని? అది తప్పక జరుగును, జాగు చేయకపోవచ్చు. కాబట్టి దేవుడు అదృశ్యుడైన దేవుడు అదృశ్యంగానే ఎన్ని రకాలుగా మనకు సహాయం చేస్తున్నాడు. అన్సీన్ ప్రొటెక్షన్, అన్సీన్ ప్రొవిజన్స్, అన్సీన్ డీడ్స్ ఆఫ్ అన్సీన్ అదృశ్య దేవుని యొక్క అదృశ్యమైన భద్రత చదువుకున్నాము. అదృశ్య దేవుని యొక్క అదృశ్యమైన సౌకర్యాలు మనం చదువుకున్నాం. అదృశ్య దేవుని యొక్క అదృశ్యమైన కార్యాలు కూడా చదువుకున్నాం. అనుదినము నీ నా భారం భరిస్తున్నాడు. అనుదినము నీ పట్ల నా పట్ల తన వాత్సల్యతను చూపిస్తున్నాడు. విడువక నీ పట్ల నా పట్ల కృపను చూపిస్తున్నాడు. అపరిమితముగా విస్తరింపచేస్తున్నాడు. నీ రక్షణ కొరకే, నా రక్షణ కొరకే ఆలస్యం చేస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనది. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఏమిటి? ఇంకా రక్షించబడిన వారు, ప్రభు అయిన పాపిని ఒప్పుకొనిన వారు, ఇంకా జీవితాన్ని అలాగే కొనసాగిస్తున్న వారు, దేవుడు నన్నేం చేయలేదు లేదు, చూడలేదు కాబోలు, దేవుడు నన్నేమి శిక్షించడం లేదు, దేవుడికి కనబడలేదు కాబోలు అనుకుంటుంది. ఒక దినం వస్తుంది, అదిగో గాంధీ హాస్పిటల్లో ఆ యొక్క దొంగిలించిన వ్యక్తిని ఎలా కొట్టారు. కొట్టేటప్పుడు ఎవరు విడిపించలేదు, కొట్టేవారు క్షమించలేదు, చూసేవారు విడిపించలేదు. ఇతని క్షమాపణకి అర్థం లేకుండా పోయింది. ఆ శిక్ష రాకముంది ఆ దేవుడు పరలోకము నుండి దిగివచ్చి తీర్పరిగా నిన్ను తీర్పు తీర్చకముంది ఒక చిన్న మాట, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించని ఆనాడు అడగాల్సిన రాజు అడిగితే ఎంత బాగుంది కదండి. ఆలోచించండి. నమ్మని వారు రక్షించబడి నీ కొరకై ఎలాగో మరణించాడో, ఎలాగో శిక్షించబడ్డాడు, అలాగూ పరలోకములోనికి తీసుకెళ్ళడానికి మళ్ళా రాబోతున్నాడు. ఆరాధనలో 2 వ్యక్తుల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మిన వారు మనం దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థనకి వెళ్తున్నాం. చూడకే నమ్మాం, చూడకే ప్రేమించాము, కానీ దేవుడు నా జీవితం ఏం చేస్తున్నాడు? ఇంతకాలం ఇంత సమయం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన నీ తోడుగా ఉంటాడు, నిన్ను భద్రపరుస్తాడు. నీకంటే నాకంటే విలువగా ఆయన మనల్ని ఇచ్చాడు. కాబట్టి మనల్ని విలువ పెట్టి కొన్నాడు. అంతే విలువతో దోతలతో కాపుదల భద్రతించి కాపాడుతూ ఉన్నాడు. మరణించినప్పుడు కూడా ఏం చేస్తాడు? దోతలను పంపి మన పరలోకానికి తీసుకున్నాడు. ఈ భద్రత, ఈ కాపుదల దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. అదృశ్య దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన సమస్తములకు ఆధారపడుతున్నాడు. ఆయన మనం నమ్ముకోవడంలో తప్పు లేదు. మోసపోము. దేవుడు అన్యాయస్తూ కాదు. దేవుని ప్రకారంగా జీవించడానికి, ఇలాగూ దేవుని వాక్యము మన జీవితాల్లో ప్రతిఫలింప చేయడానికి, ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయాలి. మీకందరికీ ప్రేమ.